ముందైతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ దాటినాం. సో థ్యాంక్స్ టు ఆల్ ద సబ్స్క్రైబర్ హూ సపోర్టెడ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. లవ్ యూ గైస్. హలో గైస్, మళ్ళీ వచ్చేసిన ఈసారి ప్రేమిస్తున్నా అనే ఒక మూవీ చూసి వస్తున్నా. AAA సినిమాలో మన అల్లు అర్జున్ థియేటర్లో ప్రీమియర్ వేసారు 1:30 PM అది చూసి వచ్చి రివ్యూ చెప్తున్నా. ఈ ప్రీమియర్లో ఆల్మోస్ట్ ఒక 70 to 80% మొత్తం మూవీ టీమే ఉంది. వాళ్ళతో కలిసి మూవీ చూసిన. ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఒక మాట అన్నారు, ఈ మూవీని కొనడానికి ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోతే వాళ్ళే ఓన్గా రిలీజ్ చేస్తారని ఒక మాట అన్నారు. సో బాగుంటే ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే సో బాగుంది అని చెప్పేంత మంచి సినిమా కాదు, అట్లని చెప్పి బాగాలేని తీసుకుని స్క్రాప్ అయితే కాదు, దానికి ఎక్కడో మధ్యలో యావరేజ్ నుంచి ఆ మధ్యలో ఉంది. సో ఈ మూవీలో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, కొన్ని నాకు నచ్చిన పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలో మెయిన్ హీరోగా చేసిన సాత్విక్ వర్మ, ఆయన యాక్టింగ్ బాగుంది. ఎక్కడ కూడా ఆయన క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ రాలేదు. సో త్రూ అవుట్ ద మూవీ చాలా లీనమై ఇన్వాల్వ్ అయిపోయి యాక్టింగ్ బాగా చేసిండు. అక్కడ వరకు నాకు నచ్చింది. ఇంకొక వేరే క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ ఒక పర్సన్ని పెళ్లి చేసుకుంటారు సెకండ్ హాఫ్లో. ఆ పర్సన్ యాక్టింగ్ కూడా స్టార్టింగ్ నార్మల్ అనిపించింది, క్లైమాక్స్కి వస్తుందనగా క్లైమాక్స్లో ఒక స్ట్రాంగ్ సీన్ పడుతుంది. ఆ సీన్ మాత్రం అక్కడ యాక్టింగ్ బాగుంది అనేది. అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక ఇద్దరు యాక్టింగ్ బాగుంది. అండ్ హీరో వాళ్ళ మదర్ యాక్టింగ్ అక్కడక్కడ కొంచెం మెలో డ్రామాటిక్ అనిపిస్తుంది, అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా ఒక 4-5 మెంబర్స్ యాక్టింగ్ అయితే బాగుంది అనిపించింది. ఒక 2 సాంగ్స్ వస్తాయి, అవి కూడా ఫస్ట్ హాఫ్లో వస్తాయి. సో ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఈ మూవీకి ఇంకొక అట్రాక్షన్ వచ్చేసి మూవీలో హీరోయిన్ చాలా యంగ్ యాక్టర్స్ లెక్క ఉంది. ఆల్మోస్ట్ ఒక 20-22 అంతకంటే ఎక్కువ ఉండవు. 2 సాంగ్స్ అని చెప్పినాక ఆ 2 సాంగ్స్ కూడా షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సెకండ్ హాఫ్లో హీరోని గొలుసుతో కట్టేస్తారు. ఆ గొలుసుతో కట్టేసినాక వాళ్ళ మదర్కి హీరోకి మధ్య ఎమోషన్, ఆ స్ట్రెచ్ ఉంటుంది, ఒక 15 నిమిషాలు స్ట్రెచ్ ఉంది. ఆ స్ట్రెచ్ నాకు పర్లేదు, బాగా అనిపించింది, అంటే మంచిగా అనిపించింది. అక్కడ ఎస్పెషల్లీ మదర్ ఎమోషన్ కొంచెం ఎక్కువ హైలైట్ అయింది. కొంచెం మెలో డ్రామాటిక్ అనిపించేమో కొంతమందికి, బట్ పర్లేదు, గుడ్ సీన్. సెకండ్ హాఫ్లో కొన్ని వింత సీన్స్ ఉంటాయి, లైక్ హీరోయిన్ ఫస్ట్ నైట్ అవుతుంటే హీరో డైరెక్ట్గా బాత్రూంలో విండోలోకి వెళ్ళి వస్తాడు, అదొక సీన్, అంటే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. సడన్గా ఎట్లా వచ్చేసాడు. తర్వాత క్లైమాక్స్లో తానే చితి కాల్చుకుంటా అంటాడు. సో ఇలా సెకండ్ హాఫ్లో బిట్స్ అండ్ పీసెస్ కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇంతకంటే చెప్పుకొని పెద్ద పాజిటివ్స్ ఏం లేదు. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ మేజర్ కంప్లైంట్ వచ్చేసి లెంత్. ఆల్మోస్ట్ ఒక 3 గంటల సినిమా, 2 గంటల 56-58 నిమిషాల సినిమా. స్టోరీ వైజ్గా మాత్రం చాలా సింపుల్ స్టోరీ ఉన్నట్టే ఉంటుంది, బట్ వీళ్ళు ఎందుకు అంత లాంగ్ డ్యూరేషన్ పెట్టుకుని అర్థం కాలేదు. బికాస్ చాలా అంటే చాలా ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో చాలా ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక పాట వస్తుంది, లైక్ కళ్ళు తాగుతూ ఉంటారు, అక్కడ ఒక పాట వస్తుంది, ఆ డాన్స్ అంతా అన్వాంటెడ్ అనిపించింది. అట్లీస్ట్ ఒక 2.5 hours పట్టుకొస్తే మూవీ కొంచెం ఇంకా బెటర్ ఉంటుండేమో ఎంగేజింగ్గా. 3 hours మాత్రం కొంచెం లెంతీ అనిపిస్తుంది చాలా మందికి, నాకైతే అనిపించింది. ఈ మూవీని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా చూడగలుగుతారా అంటే కొంచెం కష్టమని చెప్పాలి. బికాస్ ఫస్ట్ హాఫ్లో ఒక 2 రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, లిప్ కిస్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఒక 1 minute ఏమో ఇంటిమేట్ సీన్ ఉన్నట్టే ఉంటుంది. సో ఈ 3-4 సీన్స్ వల్ల అంత బాగా ఫ్యామిలీతో చూడలేకపోవచ్చేమో. యూత్ అయితే చూసేయచ్చు, బట్ ఫ్యామిలీతో మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం లైట్గా. ఇంకొక నెగిటివ్ పాయింట్ వచ్చేసి హీరోయిన్ డజన్ నో హౌ టు యాక్ట్. తనకు అసలు యాక్టింగ్ రాదు, సరిగ్గా చేయలేదు. షూటింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, కానీ యాక్టింగ్ వైజ్ మాత్రం పెద్ద ఎమోషనల్ డెప్త్ ఏం పట్టుకురాలి. హీరో యాక్టింగ్లో వీ కెన్ సీ ద డెప్త్. చాలా ఇంటెన్స్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. వీ కెన్ సీ హిస్ పెయిన్. బట్ హీరోయిన్ కళ్ళలో మాత్రం ఎలాంటి పెయిన్, ఎలాంటి కోపం ఏం, షీ డోంట్ నో హౌ టు యాక్ట్. సారీ ఏమైనా నా ఫ్రెండ్ అయితే. బట్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే ఇది ఒక స్పాయిలర్ లాగా చెప్పాల్సి వస్తుంది. బికాస్ ఈ నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే మీకు యూ షుడ్ నో, మీరు మూవీ చూసి ఉండాలి. సో ఎవరైనా మూవీ చూడకపోతే ఒక 10-20 seconds ఫార్వర్డ్ చేసేయండి. ఇంకా నెగిటివ్ పాయింట్ వచ్చేసి విలన్ అయితే ఎవరు ఉంటారో వాడు హీరో నోట్లో పిల్స్ వేస్తాడు, స్లీపింగ్ పిల్స్ వాటర్ పిల్స్ వేస్తాడు. దాని తర్వాత గొంతు మీద కాలేసి తొక్కుతాడు. అప్పటికి హీరోయిన్ చచ్చిపోయింది అనుకుంటాం, తర్వాత లేస్తుంది, టీకా మీద కాలేసి తొక్కినా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ హీరో దగ్గర వచ్చి పడిపోతుంది, మళ్ళీ అక్కడ లేస్తుంది, హీరో చచ్చిపోమనుకుంటాడు, వాడు బతుకుతాడు. సో ఇది ఎందుకు చాలా క్లమ్జీగా, కొంచెం క్లారిటీగా రాసుకోలేదేమో అనిపించింది. కొంచెం క్లారిటీగా రాసుకుంటే బాగుంటుండే. సో ఈ పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ విన్నాక ఇట్స్ అప్ టు యూ, మీరే డిసైడ్ చేసుకోండి వెళ్ళాలా వద్దా అని చెప్పి. చిన్న సినిమా పర్లేదు, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి. లేదు 200 rupees బొక్క పెట్టుకోవడం ఇష్టం లేదనుకుంటే లైట్ తీసుకోండి. సో ఇది గైస్ మన రివ్యూ అని ప్రేమిస్తున్నా. నెక్స్ట్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీకి వెళ్తున్నా. అది కూడా ప్రీమియర్ ఉంది, 10 o'clock లోపల రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.